కూడా చెప్పింది అదే 5 ఏళ్ల తర్వాత వీటిని మీరు అమ్ముకోవచ్చు అనేది. అప్పుడు ఆయన నిబంధన పెట్టాడు, ఆయన జగనన్న కాలనీలకు సంబంధించి. అలాగే అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు ఇటువంటి విషయాల్లో ముందుకెళ్తే మంచిది. అలాగే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏది మూఢనమ్మకమో నిర్ణయించగలం. ఆ అధికారం న్యాయస్థానానికి ఉంది. సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై 2వ రోజు కూడా విచారణ జరిగింది. మత విశ్వాసాలు ఆచారాలకు సంబంధించిన సర్వోన్నత న్యాయస్థానంలో కీలకమైన వాదోపవాదాలు జరిగాయి. మతాచారాల్లో ఏది మూఢనమ్మకం, ఏది మూఢనమ్మకం కాదో నిర్ణయించే విచారణ జరిపే న్యాయాధికారం పరిధి తమకు ఉన్నాయంటూ సుప్రీంకోర్టు జడ్జీలు పేర్కొన్నారు. న్యాయమూర్తులు చట్టాల విషయంలో మాత్రమే నిపుణులు, మత విషయాల్లో కాదు. కాబట్టి న్యాయస్థానాలు మతాచారాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు అన్న కేంద్ర ప్రభుత్వ వాదనకు ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల వివక్ష కేసులో 2వ రోజైన బుధవారం కూడా విచారణ కొనసాగింది. మత స్వేచ్ఛకు సంబంధించిన 7 ప్రశ్నలను సీజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం రూపొందించింది. ఒక ఆచారం మూఢనమ్మకమని కోర్టు ఎలా నిర్ణయిస్తుంది? ఒకవేళ అది మూఢనమ్మకమని భావించినప్పటికీ దాన్ని నిర్ధారించాల్సింది కోర్టు కాదు, రాజ్యాంగ అధికరణం. 25/2/B ప్రకారం చట్టసభలు మాత్రమే సంస్కరణ శాసనాలను తీసుకురావాల్సి ఉంటుంది అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ వాదనను జస్టిస్ అహసానుద్దీన్ అమనుల్లా తోసిపుచ్చారు. ఏదైనా మతాచారం మూఢనమ్మకమా కాదా అని నిర్ణయించే అధికారం న్యాయస్థానానికి ఉంది. ఆ తర్వాత ఏం చేయాలనేది చట్టసభ చూసుకుంటుంది. చట్టసభల నిర్ణయమే అంతిమని కోర్టులో చెప్పలేరు అని జస్టిస్ అమనుల్లా తెలిపారు. ఏది తప్పనిసరి మతాచారమో నిర్ణయించేటప్పుడు కోర్టులు ఆ నిర్దిష్ట మతానికి చెందిన తాత్వికతను మాత్రమే ఆధారంగా చేసుకోవాలి. మరో మతంలోని అభిప్రాయాలను దీనికి వర్తింపజేసి తప్పనిసరి ఆచారం కాదని చెప్పలేరు అంటూ జస్టిస్ బివి నాగరత్న తెలిపారు. మొత్తానికి అంటే అది మూఢనమ్మకమా కాదా అనేది కోర్టులు కూడా నిర్ధారించగలం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక నుంచి అలాంటి సంబంధమైన కేసుల విషయంలో చట్టసభలే కాదు కోర్టులు కూడా నిర్ణయాలు తీసుకుంటాయి అనేది. ఇక